నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం విస్మరిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాశరథి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. ఉత్సవాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే జాగృతి తరపున జూలై 21, 22 తేదీల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్ కిల్లా జైలులో దాశరథి కృష్ణమాచార్యులు శిక్ష అనుభవించిన బ్యారక్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాశరథి శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 40 లక్షల ఎమ్మెల్సీ నిధులు వెచ్చించి జిల్లా జైల్లో నిజాం నాటి జైలు సీన్ క్రియేషన్ కోసం దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి, నిజాం సైనికుల విగ్రహాలను చేయించడం జరిగిందన్నారు. వాటి స్థాపన కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. దాశరథి తెలంగాణ వారసత్వం, తెలంగాణ జాతికి ధైర్యాన్ని నూరిపోసిన కవి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరం చేసిన కవి, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదాన్ని నిజామాబాద్ జిల్లా జైల్లో సృష్టించిన కవి, తన కవితను ప్రజలకు మైకుగా అందించిన కవి. సోయిలేని రాష్ట్ర ప్రభుత్వం దాశరథి శత జయంతి లాంటి చారిత్రాత్మక కార్యక్రమాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాశరథి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలన్నారు. జూలై 1వ తేదీ వరకు వేచి చూస్తాం, లేని పక్షంలో దాశరథి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ జాగృతి సిద్ధంగా ఉందన్నారు. కవులను, కళాకారులను, తెలంగాణ ఉద్యమకారులను అందరినీ కూడగట్టి ఘనంగా నిర్వహిస్తామని కవిత స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గణపురం దేవేందర్, చరిత్రకారుడు కందుకుర్తి ఆనంద్, సాహిత్యకారులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, గుత్ప ప్రసాద్, దేవసాని కైలాస్, డాక్టర్ సుంకర గంగాధర్, సిపలింగం తదితరులు పాల్గొన్నారు. దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి. కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను. దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి, మన తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు. వారిని వదిలేయొద్దు, వారు చేసుకున్నటువంటి, వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలను గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువవుతున్నది.
నిన్నగాక మొన్న బిరుదరాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు దాశరథి గారి శత జయంతి సంవత్సరం జరుగుతుంది. మరి అనేక సార్లు గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు. మా జిల్లాకు, మన నిజామాబాద్ జిల్లాకు బాగా అవినాభావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది. మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై 22వ తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి. కనీసం ఆ రోజన్నా, లేకపోతే ఈ నెల వచ్చే నెల అన్నా కవిమిత్రుల్ని పిలిచి సన్మానం చేస్తారా, లేకపోతే దాశరథి గారి స్పిరిట్ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం. ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసిండ్రు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అనేక రకమైనటువంటి కవితా రూపాలను, నవలలను, నవలికలను ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంత అని చెప్పలేనటువంటిది. అవన్నిటినీ కూడా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఆ బాధ్యతని ఇవాళ ప్రభుత్వం విస్మరించడం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా, తెలంగాణ వాసన అంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం. జిల్లా కేంద్రంలోని నాగారంలో గల డైట్ కళాశాల ఆవరణలోని భవన సముదాయాల్లో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే తరగతులను నిర్వహించనున్న దృశ్య మౌలిక సదుపాయాలు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుంచే తరగతులను నిర్వహించనున్న దృశ్య మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ కళాశాల ఆవరణలోని భవన సముదాయంలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం డైట్ కాలేజీని సందర్శించి తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయాలో 6వ తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహించడం జరుగుతుందని, 2 సెక్షన్లలో 80 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు. నేపథ్యంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న మరమ్మత్తు పనులను శరవేగంగా జరిపించాలని, నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఈ నెల 12వ తేదీలోపు పనులను పూర్తి చేయించాలని సూచించారు. లీకేజీలు లేకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో జరిపించాలని, చెత్తా చెదారం, నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి భవన సదుపాయాలను పరిశుభ్రం చేయించాలని అన్నారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం డైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయాల్లోనే కొనసాగనున్న నేపథ్యంలో మరమ్మత్తు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ యుహన్నాన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులున్నారు. తెలంగాణ ప్రభుత్వం డిష్ ఆపరేటర్ల నుంచి పోల్ ట్యాక్స్లు వసూలు చేయాలని నిర్ణయించడంపై నవిపేట మండల కేబుల్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యాపారం దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ పన్నులను రద్దు చేయాలని వారు కోరారు. నవిపేట మండలం కేబుల్ ఆపరేటర్లు కేబుల్ వైర్లను కరెంటు స్తంభాలకు పెడితే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్ను రద్దు చేయాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ప్రశాంత్ రెడ్డిని సబ్స్టేషన్లో కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లకు సంబంధించిన డిష్ వైర్లను కరెంటు స్తంభాల ద్వారా లాగడంతో రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లించాలని నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత 30 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నామని, పోల్ ట్యాక్స్లు విధించడంతో తమపై తీవ్ర భారం పడుతుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే డిటిహెచ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పోల్ ట్యాక్స్ రద్దు చేశాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పన్నులను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కేబుల్ ఆపరేటర్ తుకారం, నరేందర్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్, మహేందర్, శ్రీధర్, విజయ్ కుమార్,
ఇస్మాయిల్, ప్రశాంత్, కిరణ్, గంగాధర్, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంకా కేటాయించకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పేర్కొన్నారు. ఇళ్లకు మరమ్మతులు చేయించి ఆగస్టు 15 లోపు అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పేదలతో కలిసి ఇళ్లలో గృహ ప్రవేశం చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర శివార్లోని బైపాస్ రోడ్డు కలెక్టరేట్ వెనకాల గల డబల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించిన ఇళ్లకు పేదలకు కేటాయించకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందన్నారు. పిచ్చి మొక్కలు పెరగడం, కిటికీలు, తలుపులు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. అనంతరం దినేష్ కులచారి నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ను కార్యాలయంలో కలిశారు. ఇళ్లకు మరమ్మతులు చేయించి ఆగస్టు 15 లోపు అర్హులైన పేదలకు కేటాయించాలని దినేష్ డిమాండ్ చేశారు. లేకపోతే పేదలతో కలిసి ఇళ్లలో గృహప్రవేశం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే నగరంలో డివిజన్ల పెంపుపై దినేష్ కమిషనర్ను ప్రశ్నించారు. డివిజన్ల పెంపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ముందుగా అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం చెప్తున్నాను, మేము చేసిన పాపం ఏంది, ఈ ప్రాంతం ప్రజలు చేసిన పాపం ఏంది? ఎమ్మెల్యేలకు ఓటేసుడా, లేకపోతే జీతాలు తీసుకున్న అధికారులను అడగకపోవడమా? ఇది అడిగేందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ అందరం కలిసి ఇక్కడ విజిట్ పెట్టుకున్నాం. విజిట్లో చూస్తే అది చూసిన తర్వాత అనిపించింది అన్నమాట, కేవలం ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే ఈడున్న పరిస్థితి చూసినాక అనిపించింది. నేను జిల్లా యంత్రాంగానికి ఇప్పుడు ఏదైతే 2 గెలిచిన ఎమ్మెల్యేలు, 3 షాడో ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సలహాదారులు, చైర్మన్లు, ఇక ప్రతి గ్రామంలో గలికొక్కున్న కాంగ్రెస్ నాయకుడికి నేను చెప్తున్నా, అలాగే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి 15 ఆగస్టు లోపల ఈ ఇందూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మించిందో పిల్లలు పోసిన దగ్గరికి అడికించి అసంతృప్తిగా పనులున్న దగ్గర దాకా 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేసి 14 ఆగస్టు రాత్రి 12 గంటల లోపల మీరు వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే 15 ఆగస్టు రోజు వచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసి గరీబోళ్ళందరికీ కూడా, మేము ఏ పార్టీ నాయకులకి ఇయ్యం, ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఇయ్యం, ఆ ఊర్లో గరీబోళ్ళు గుడిసుండోడు ఎవడైతే ఉన్నాడో ఇల్లు లేకుండా కిరాయి కట్టలేక నిజామాబాద్ పట్టణంలో బిక్కుమని ఒకటే రూమ్లో భార్య, భర్త, అన్న, తమ్ముడు, చెల్లెలు అందరు పడుకుంటున్నారో వాళ్ళ అసంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసుకొని ఈయన్నే గృహప్రవేశాలు చేసుకుంటాం మేము. రైతులు సుస్థిర ఆదాయం పొందాలని, సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలని రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్స్ డాక్టర్ షహనాజ్, డాక్టర్ కల్పన అన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని రక్షించుకోవాలని సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రుద్రూర్ ప్రాంతీయ చెరుకు వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ మాట్లాడుతూ మొక్కజొన్న పంట సాగు చేస్తే ఎకరాకు 5 నుంచి 6 లింగాకర్షక బుట్టలను పెంచాలని అన్నారు. పంటల్లో తెగుళ్ల ఉధృతి పరిమిత స్థాయిని దాటినప్పుడు మాత్రమే రసాయన మందులు వినియోగించాలని, పంటలలో అవసరం మేరకు మాత్రమే నత్రజని ఎరువులను వేసుకొని పంట సాగు ఖర్చులు తగ్గించాలని సూచించారు. రైతులు పంటను చీడపీడల నుంచి రక్షించడం కోసం కేవలం రసాయన మందుల్ని విచక్షణారహితంగా పిచికారీ చేయకుండా సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కల్పన మాట్లాడుతూ వ్యవసాయ పరికరాలను విరివిగా ఉపయోగించాలని అన్నారు. పంట సాగు నీరు అవసరం మేరకు అందించాలని, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రైతులకు సూచించారు. అధిక రసాయనాల వాడకం ద్వారా కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు.
తదనంతరం ఏఓ సిద్ధి రామేశ్వర్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలని, జనుము, జీలుగు వంటి పంటలను వరి పంటకు ముందు సాగు చేయాలని కోరారు. అదేవిధంగా విత్తనాలు, మందులను కొన్న తర్వాత వాటికి సంబంధించిన బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫార్మర్ రిజిస్టర్లో భాగంగా రైతులు తప్పనిసరిగా వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి జ్యోతి, రైతులు పాల్గొన్నారు. అందుకని మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్, ఒక పిండి మిల్లు మన ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో, ఒక మినీ రైస్ మిల్లు, ఒక మోడర్న్ రైస్ మిల్లు చిన్నది ఊర్లో ఎంత కన్వీనియంట్ ఉంటుందో అలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఒక దాల్ మిల్లు మన ఊర్లో ఉండాలి. మీరు దాన్ని ఎఫ్పిఓస్గా కమర్షియలైజ్ చేసి మీ ప్రోడక్ట్స్ మీరు సేల్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఈ క్లస్టర్ అప్రోచ్ ఒకటి, ఎఫ్పిఓస్గా ఫామ్ అవ్వడం ఒకటి, మినీ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది మీ క్లస్టర్ స్థాయిలో ఉండాలనేది ఇంకొక కమర్షియల్ ఆస్పెక్ట్ అన్నమాట. సో ఇది జరుగుతుంది. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు ఆహ్వానం మేరకు అతని గృహానికి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. స్థానిక కాలనీవాసులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని దోబీ గల్లీలో నివాసం ఉండే బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు స్వగృహానికి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. స్థానిక కాలనీవాసులు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. రాజు కుమారుడు పెళ్లి ఇటీవల జరగడంతో నూతన వధూవరులను పలకరించి ఆశీర్వదించారు. శిల్పరాజు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ఆమె మాట్లాడారు. అలాగే స్థానికులతో ఎమ్మెల్సీ కవిత ఆప్యాయంగా మాట్లాడి సమస్యలను సైతం తెలుసుకున్నారు. ఇక యువతి యువకులు ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీలు దిగడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. స్థానికులు సైతం ఎమ్మెల్సీ కవితను ఆప్యాయంగా పలకరించడంతో ఎమ్మెల్సీ కవిత ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు. భూభారతి చట్టం అమలులో భాగంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి తెలిపారు. రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ వివాదాల నుంచి బయటపడాలని ఆయన కోరారు. శుక్రవారం మండలంలోని మంగల్పాడ్ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రెవెన్యూ సదస్సుకు తరలివచ్చారు. ఎడపల్లి మండలంలో గత 4 రోజులుగా గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు ఫిర్యాదుదారుల నుంచి గ్రామంలోనే ఉండి అర్జీలు స్వీకరిస్తున్నారు. తమకు వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది ఆన్లైన్ చేసి ప్రజలకు రసీదులు ఇస్తున్నారు. సందర్భంగా తహసీల్దార్ దత్తాత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు రెవెన్యూ సదస్సుల్లో వస్తున్నాయన్నారు. వీటిని దశల వారీగా విభజించి ఆన్లైన్లో ఉంచామని తెలిపారు. ఈ సదస్సు పూర్తయ్యాక వాటి పరిష్కారం అధికారులు నిర్ణయిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హనుమన్లు, పల్లె భూమయ్య తదితరులున్నారు. మనం జమ్లం విలేజ్, పోచారం విలేజ్, బ్రహ్మన్పల్లి విలేజ్లలో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్నాం. ఈ గ్రామాల్లో ఇంతవరకు అంటే అన్ని గ్రామాలు కలిపి మనకు 59 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని మన రైతులు చాలా సద్వినియోగం అంటే వాళ్ళకున్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వచ్చి మా రెవెన్యూ సదస్సులు క్యాంప్కి వచ్చి మా యొక్క సహాయకుల ద్వారా వాళ్ళ పానీని, వాళ్ళ రికార్డులని అన్ని తనిఖీ చేసుకొని ఇక్కడ సరైన విధంగా వాళ్ళకి ఏ విధంగా పరిష్కారం లభిస్తుందో అదే రూల్ ప్రకారం అంటే మాకు ఇచ్చిన భూభారతి చట్టం ప్రకారం అందులో రూల్స్ ప్రకారం అది ఏ బాధ్యత కింద వస్తుందో దాన్ని కరెక్ట్గా మెన్షన్ చేసి వాళ్ళకు కరెక్ట్గా అంటే సరైన పరిష్కారం భాగంలో మేము దరఖాస్తు పూరించి వాళ్ళకి ఇచ్చి దాన్ని మేము మళ్ళీ స్వీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. తదుపరి ఈ రెవెన్యూ సదస్సులు మూసిన తర్వాత 20 తారీఖు తర్వాత దీనికి సంబంధించిన నోటీసులు ఇష్యూ చేయడం కానీ, విచారణ చేయడం కానీ, మళ్ళీ పై అధికారుల నుంచి ఆమోదం పొందడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. సో మా రైతులు, మన ఎడపల్లి రైతులు వాళ్ళకి సంబంధించిన భూ సమస్యలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము తగిన విధంగా సహాయం చేయగలమని తెలుస్తుంది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎంపీటీఓ గంగుల సంతోష్ కుమార్ సందర్శించారు. ఈ నెల 12న పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో
కొత్త అడ్మిషన్లు, వసతి గృహం పరిసరాల క్లీనింగ్, విద్యార్థుల వసతి రూములను పరిశీలించారు. లైట్లు, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించి హాస్టల్ వార్డెన్కు పలు సూచనలు చేశారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే వసతి గృహం అంతా పరిశుభ్రం చేయించాలని వార్డెన్ శ్రీకర్ను ఆదేశించారు. పిల్లలు హాస్టల్లో చేరేలోపు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి రేషన్ షాపుల ద్వారా ఇస్తుండటంతో లబ్ధిదారులకు వేలిముద్ర సమస్య తలెత్తుతుందని ఐద్వ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుజాత, అనిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యాన్ని సపరేట్గా తీసుకోవాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాలో ఐద్వ ఆధ్వర్యంలో రేషన్ షాప్లో సర్వే నిర్వహించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం ద్వారా రేషన్ షాప్ డీలర్లు రేషన్ పోయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల 3 సార్లు తంబింగ్ ఇవ్వడం, అందులో ఇంకో కొత్త మెలిక పెట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిలో బియ్యాన్ని కూడా సపరేట్గా తీసుకోవడంతో ప్రజలు, డీలర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం సపరేట్గా ఇచ్చిన సందర్భాలు గతంలో లేవని, దానివల్ల కొన్ని సందర్భాల్లో సర్వర్ సరిగ్గా రాక తంబింగ్ లేట్ అయి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇదే సందర్భంలోనే ఒంటరి మహిళలకు అంత్యోదయ కార్డు ఉండడం వల్ల ఇక్కడ కాదు మరో చోట తీసుకోవాలని ఒంటరి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఒంటరి మహిళల్లో వృద్ధులు చాలా మంది ఉన్నారని, కాబట్టి ఒంటరి మహిళలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీలర్లు ఏం చెప్తున్నారంటే ఇక్కడ తంబింగ్ సిస్టమ్, ఒక మనిషి 3 సార్లు తంబింగ్ ఇవ్వడం వల్ల కనీసం ఒక గంటలో 3కి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఇంతకుముందు అయితే ఒక 30 మందికి ఇచ్చేవాళ్ళమని చెప్తా ఉన్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1 కిలోను కూడా సపరేట్గా తూకాల్సి వస్తుంది, అది కూడా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. ఇందులో వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి తంబింగ్ త్వరగా రాక వృద్ధులు వచ్చినప్పుడు ఇంకా టైం వేస్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ బయోమెట్రిక్ సిస్టమ్, ఏదైతే బ్లూటూత్ కనెక్ట్ ఉందో అది లేకుండా మాత్రము నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు మేము గుర్తుపడతాం కాబట్టి తొందరగా ఇవ్వగలుగుతామని డీలర్లు చెప్తా ఉన్నారు. అట్లాగే ప్రజలకు సమస్యలకు వచ్చేసరికంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడడం వల్ల రెగ్యులర్గా కానీ దొక్క నిండని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పనులు పోతున్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే కాంట్రాక్ట్ బేసిస్ మీద కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఉద్యోగాలకే తీసేసే పరిస్థితి ఏర్పడలేమో అని చెప్తా ఉన్నారు. 3 రోజులు 4 రోజులు క్యూలో నిలబడ్డా కూడా వెయ్యం కాని పరిస్థితి చూస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.
కాబట్టి మేము ఐపాగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు 3 నెలలు వర్షాకాలము దృష్టిలో పెట్టుకొని బియ్యం పంపిణీ చేస్తున్నారో రెక్కార్తగా దొక్క నిండని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ దగ్గర లిస్ట్ ఉంది. కాబట్టి అలాంటి వాళ్లకు 3 నెలల పాటు నిత్యావసర సరుకులు 14 రకాలుగా ఎట్లయితే కేరళ రాష్ట్రం ఇస్తుందో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుపేదలకు పంచాలని ఐద్వాగా డిమాండ్. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని రుద్రూర్ ఎంఈఓ కట్ట శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను అందిస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా రుద్రూర్ ఎంఈఓ కట్ట శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులు ప్రధాన వీధుల గుండా బడిబాట కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. సందర్భంగా ఎంఈఓ కట్ట శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నాణ్యమైన విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనం, దుస్తులు, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల వ్యక్తిగత పర్యవేక్షణ, చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కావున తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ కె కోటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ దస్తగిర్, అంగన్వాడీ టీచర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సారంగపూర్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం నాడు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారంగపూర్ గ్రామస్తులు అందరూ కలిసి హనుమాన్ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్తులందరికీ ఆలయ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు. గుడికి ఇసుక కావాలని తనకు అడగగా వెంటనే ఇసుకను ఏర్పాటు చేశానని ఆయన గుర్తు చేశారు. సారంగపూర్ గ్రామానికి 100 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామానికి సంబంధించిన అన్ని రంగాలకు కలిపి ₹1 కోటి నిధులు మంజూరు చేశానన్నారు. అలాగే సర్వే నంబర్ 101 భూమి సమస్య భూభారతిలో తీరుతుందని ఆయన చెప్పారు. కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరవుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. సారంగపూర్లో ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. సారంగపూర్లో రోడ్డు గురించి తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, త్వరలోనే ఆ రోడ్డుకు కూడా నిధులు మంజూరు చేయించి రోడ్డు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్, సారంగపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంచపు నగేష్, పేరుమండ్ల శ్రీనివాస్ గౌడ్, అశోక్, సుదర్శన్ గౌడ్, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ప్రతిష్టాపన చేసుకోవడం గత 3-4 రోజుల నుండి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి గ్రామ పెద్దలందరూ వచ్చి దాని దగ్గరికి వచ్చి మరి మేమందరం కూడా చాలా మంచి టెంపుల్ కట్టుకున్నాం. మరి మీరు వచ్చే దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పినప్పుడు మరి మన ఈ 3 రోజుల నుండి జరుగుతున్నటువంటి యాగాలు, మరి ఇక్కడ యజ్ఞాము, ఇవన్నీ కూడా విగ్రహ ప్రతిష్టాపన అన్న తర్వాత ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ విగ్రహం చూస్తూ ఉంటే నిజంగా సాక్షాత్తు హనుమంతుడే ఇక్కడికి వచ్చి చూసినట్టు మరి కనబడతా ఉంది. చాలా బాగుంది. మీకు అందరూ కూడా ఈ గ్రామ పెద్దలకు, మరి టెంపుల్ కమిటీ వాళ్ళకు అందరూ కూడా పేరు పేరుగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంకో గంగారెడ్డి గారికి, అక్కడ శ్రీధర్ గౌడ్ గారు ఉన్నారు, మన నరేష్ గారు ఉన్నారు, సారెడ్డి గారు ఉన్నారు, చాలా మంది కాంగ్రెస్ లీడర్లు వచ్చారు. వాళ్ళందరికీ మరి ఈ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. ఆ దేవుని దయతో
మరి సారంగాపూర్ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మరి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉన్నత స్థానంలో ఎదగాలని ఆనందంగా జీవించేటట్టు భగవంతుడు ప్రార్థించాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఇక్కడ అప్పుడు పూర్తి చేసిరు సార్ మాకు ఇసుక కావాలా తప్పకుండా మేము ఇక్కడ అందరం కలిసి మేము కట్టుకుంటున్నాం అన్నప్పుడు నేను కొలిపాకి అక్కడ ఇసుక కూడా ఇప్పించడం జరిగింది. మరి వాళ్ళు చూస్తున్న సంవత్సరం తిరిగింది కానీ మరి ఇంత చెట్ట ఇంత తొందరగా ఇద్దరు పెద్ద టెంపుల్ కట్టుకుంటారని నేను కూడా ఊహించలేదు. సెలవులు ముగిశాయి. ఇక స్కూళ్లు తెరవనున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. స్కూళ్లకు వెళ్లాలన్నా అతి వేగంగా వెళ్తూ ప్రమాదాలకు ఆస్కారం కల్పించవద్దని కోరారు. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్ బోధన్ పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం పలు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ మస్తాన్ అలీ చెప్పారు. మరో వారం రోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభం అవుతున్నాయని, దీంతో మరింత ట్రాఫిక్ పెరిగే ఆస్కారం ఉందని ఆయన చెప్పారు. స్కూల్ పిల్లలతో వెళ్లే బస్సులు ఆటోలు నిబంధనలను పాటిస్తూ వేగంగా వెళ్లకుండా గమ్యస్థానాలకు క్షేమంగా చేరాలని కోరారు. అంతేకాకుండా స్కూల్కు వెళ్లే వారితో రోడ్లు రద్దీగా ఉంటాయి కాబట్టి అసలు జాగ్రత్తగా వాహనదారులు వెళ్లాలని ఏసీపీ మస్తాన్ అలీ కోరారు. స్కూల్కు వెళ్లే వారితో రద్దీగా ఉండే కిల్లా రోడ్, శంకర్ భవన్, విశ్వశాంతి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చేపడతామని చెప్పారు. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నామని వివరించారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన ఉండి సంబంధిత పాఠశాల ఎదుట విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. పిల్లలకు రేపు ఆర్టీసీ బస్ సోదరులకు కానీ ఆటో డ్రైవర్ సోదరులకు కానీ సమన్వయంగా మనం చేసుకునేది రోడ్డుకు అడ్డంగా ఆపక రేపు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న పిల్లలు స్కూల్లో ప్రయాణం చేస్తారు. స్కూల్ యాజమాన్యాలందరూ ఎందుకంటే మీరు చెప్పినారు నాకు ఆ మీటింగ్లో 2024-25 అకాడమిక్ ఇయర్లో 0 యాక్సిడెంట్స్ తోని స్కూల్ బస్సు నడిచినాయని చెప్పారు. ఆర్టీఏ గారు కూడా చెప్పారు. అది మన దగ్గర ప్రజెంట్ ఎందుకంటే మనకు ఒకటి మాధవ్ నగర్ దగ్గర రైల్వే గేట్ ఉంది, రెండోది అర్సపల్లి దగ్గర రైల్వే గేట్స్ ఉన్నాయి. మీరు కనుక ఈ ఆటోలు ఫిట్నెస్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా కానీ స్కూల్ బస్సుకి కానీ ఆటోలకు కానీ మీరు పిల్లలకు పంపించే వెహికల్స్ చూసుకోండి. ఒకవేళ అది రోడ్డు ఎప్పుడైతే గేట్ రైల్వే గేట్ పెట్టినప్పుడు మొన్న మాకు ఒకటి బ్రేక్ డౌన్ అయ్యి ఒక లారీ ఒక బ్రేక్ డౌన్ ట్రాక్ మీదనే జరగడం జరిగింది. దానివల్ల ట్రైన్ వస్తే మాత్రం భయంకర నుంచి అతి భయంకరమైన యాక్సిడెంట్లు, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యాలకు మరియు వాహన ఎవరైతే స్కూల్ బస్సు కానీ ఆటోలు కానీ ఈ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ బస్సులో పంపిస్తారు. అన్ఫార్చునేట్గా మనకున్న స్కూల్స్లో ఒక 30% మాత్రమే స్కూల్ బస్సులు, మిగతా మొత్తం స్కూల్ బస్సులు లేవు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒకవేళ మీరు స్కూల్ యాజమాన్యాలు బస్సులు ఉంటే దయచేసి పార్కింగ్ ప్లేస్ మాకు ఇప్పుడు ఎన్ఓసి వస్తుంది మాకు వెరిఫికేషన్కి, మేము పార్కింగ్ ప్లేస్ తప్పకుండా అడుగుతున్నాము. మీ స్కూల్ బస్సు కూడా రోడ్డు కట్టంగా నిలబడకుండా ఒకవేళ రాత్రి కూడా మీ అటెండర్ పోతుంటే దానికి మేము అడిగినాం, మీకు చెప్పినాం కూడా రిఫ్లెక్టర్ జాకెట్ దొరుకుని ఒక బ్యాటన్ కొనుక్కోమని చెప్పినాము. ఎదురుగా వచ్చే కానీ ముందు వచ్చే ఆ స్కూల్ పిల్లల్ని అటు ఇటు చూసుకుంటూ కుడి ఎడమ చూసుకుంటూ ఆ డ్రాప్ చేసేటప్పుడు ఎక్కించేటప్పుడు జాగ్రత్తలు పాటించి ఈ నిజామాబాద్ ఆర్మూర్ బోధనలో స్కూల్ పిల్లలకు కానీ ఎవరికి కానీ ప్రాణ నష్టం జరగొద్దని. ఎందుకంటే భారతదేశంలో గత 23-24 సంవత్సరంలో ఒక చూస్తే ప్రమాదాలలో 150 మంది అప్రాక్సిమేట్గా అప్పుడు మరణాలు సంభవించడము, తర్వాత అంగవైకల్యాలు, డిసబిలిటీస్ జరగడం జరిగింది. తమ గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రజలను సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని ముల్లంగి వీడీసీ కమిటీ సభ్యులు వేడుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ లక్ష్మీమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మోపాల్ మండలంలోని ముల్లంగి గ్రామంలో గత 3 రోజుల నుంచి కొనసాగుతున్న శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అధిక సంఖ్యలో జంటలు హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దపోచమ్మ తల్లి, పోతలింగయ్య విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణలు, డప్పు వాయిద్యాలతో భక్తులు శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు,
నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అందంగా అలంకరించారు. భక్తులు తమ కోరికలు నెరవేర్చాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శిఖర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. బక్రీద్ పండుగల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం రాత్రి బోధన్ సబ్ డివిజన్ పరిధి కోటగిరి మండలంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టును పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. చెక్ పోస్టు వద్ద గల సిబ్బందితో మాట్లాడారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. ప్రతి వాహనం కాయిదాలు పరిశీలించాలని చెప్పారు. ఆయన వెంట ఏసీపీ శ్రీనివాస్, రుద్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, కోటగిరి ఎస్ఐ సునీల్, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు. గ్రామీణ గ్రంథాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. రెంజర్ గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. రెంజర్ మండల కేంద్రంలో కొత్తగా గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి శుక్రవారం పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువత పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, జ్ఞాన సమాపార్జనతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన చెప్పారు. త్వరలోనే రెంజర్లో గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగభూషణం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ కుర్మే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రవి, ఉపాధ్యక్షులు గైని సాయిలు, యూత్ కాంగ్రెస్ నాయకులు గైని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పి వినయ్ రెడ్డి కోరారు. భూభారతి చట్టం ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని సుర్బిరియాల్ గ్రామంలో నిర్వహించిన భూభారతి చట్టం కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పి వినయ్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రైతులు ఏవైనా భూ సమస్యలుంటే ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూములుండి పట్టాలు లేకపోవడం, కొలతలకు భూములు లేక ఎన్నో ఏళ్లుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారని వినయ్ రెడ్డి పేర్కొన్నారు. అయితే వీటన్నింటికి భూభారతి ఒక్కటే పరిష్కార మార్గమన్నారు. సదస్సులో చాలా మంది రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, నాయకులు గిరి, నవీన్ రెడ్డి, లవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులతో కలిసి జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతిలో చేరిన యువతకు కండువాలు కప్పి ఆహ్వానించారు. సందర్భంగా సందీప్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా జిల్లాకు ఎమ్మెల్సీ కవిత ఎన్నో సేవలు అందించారని అన్నారు. జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకత ఉందని ఆయన తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎమ్మెల్సీ కవిత వాటన్నింటినీ తట్టుకొని ప్రజాసేవయే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు.
జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తామంతా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశానుసారం ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను డీసీసీ డెలిగేట్ జె రమేష్ అందజేశారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పోలా శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రటరీ కొండ శ్రీనివాస్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పిట్ల నెహ్రూ, రాయుడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సారంగపూర్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా హాజరై ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్తే తమతో పాటు దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఆలయ కమిటీలకు ఇతర అవసరాలకు ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ల సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అధ్యక్షతన వహించారు. నిజామాబాద్ జిల్లా నుండి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉన్న సమస్యలు సమావేశంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ దృష్టికి తీసుకెళ్లారు. సందర్భంగా చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో సిబ్బంది కొరతతో పాటు చాలా ఇబ్బందులున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల్లో శాఖ గ్రంథాలయాలు కావాలని స్థానికులు కోరుతున్నారని సమావేశంలో తెలిపారు. అంతేగాక కొన్ని శాఖ గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయని వాటిని పునర్నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృత భావ వాతావరణం వెళ్లి విరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైన ప్రజలు శనివారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండల పరిధిలోని చౌట్పల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించారు. పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామ సభ ఏర్పాటు చేశారు. సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడుల్లో అందుతున్న సౌకర్యాలు, విద్యా బోధనపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంఈఓ ఆంధ్రయ్య మాట్లాడుతూ ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని, విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తూ విలువలతో కూడిన విద్యా బోధన చేస్తున్నామని చెప్పారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు బదులుగా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాశరథి కృష్ణమా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.